ఏప్రిల్ 7, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం. తిథి పంచమి. సాయంత్రం 4:34 వరకు తదుపరి షష్ఠి. వారం మంగళవారం. నక్షత్రం జ్యేష్ఠ. రాత్రి 5:54 వరకు తదుపరి అనురాధ. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలు: ఉదయం 5:58, సాయంత్రం 6:21 విజయవాడ, ఉదయం 6:06, సాయంత్రం 6:30 హైదరాబాద్. సూర్యరాశి మీనం, చంద్రరాశి వృశ్చికం. యోగం వ్యతిపాత. సాయంత్రం 4:15 వరకు తదుపరి వరియాన్. కరణం తైతుల. సాయంత్రం 4:34 గరజి. రాత్రి తెల్లవారుజామున 5:48 తదుపరి వణజి. సాధారణ శుభ సమయాలు: మధ్యాహ్నం 12 నుంచి 1 గంట, సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. అమృతకాలం రాత్రి 8:01 నుంచి 9:49 వరకు. అభిజిత్ కాలం పగలు 11:45 నుంచి 12:34. వర్ధం ఉదయం 9:14 నుంచి 11:02. దుర్ముహూర్తం ఉదయం 8:27 నుంచి 9:16. తిరిగి రాత్రి 11 నుంచి 11:46. రాహుకాలం మధ్యాహ్నం 3:15 నుంచి 4:48. గుళిక కాలం మధ్యాహ్నం 12:10 నుంచి 1:43. యమగండం ఉదయం 9:04 నుంచి 10:37 వరకు. ప్రయాణశూల ఉత్తర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 5:58 నుంచి 8:27. సంగవకాలం 8:27 నుంచి 10:55. మధ్యాహ్నకాలం 10:55 నుంచి 1:24. అపరాహ్నకాలం మధ్యాహ్నం 1:24 నుంచి 3:53. హాబ్దికం తిథి చైత్ర బహుళ పంచమి. సాయంకాలం సాయంత్రం 3:53 నుంచి 6:21. ప్రదోషకాలం సాయంత్రం 6:21 నుంచి 8:40. రాత్రికాలం రాత్రి 8:40 నుంచి 11:46. నిశీదికాలం రాత్రి 11:46 నుంచి 12:32. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:24 నుంచి 5:11. ఏప్రిల్ 7, 2026 మంగళవారం. రాశి ఫలాలు: మేషం. కొత్త పన్నులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. ధార్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వృషభం. ముఖ్య వ్యవహారాల్లో ప్రతిబంధకాలుంటాయి. ఆర్థిక వ్యవహారాలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాల్లో అధికారులతో చికాకులు పెరుగుతాయి. మిథునం. చాలా కాలంగా పడిన శ్రమ ఫలిస్తుంది. నూతన పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి. విలువైన వస్తు లాభాలు పొందుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. కర్కాటకం. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి. ప్రయాణాల్లో ఆకస్మిక మార్పులుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగ విషయంపై అధికారులతో చర్చలు అనుకూలించవు. సింహం. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు కనిపిస్తున్నాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలు మరింత ఉత్సాహకరంగా సాగుతాయి. కన్య. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వివాదానికి సంబంధించి ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ఆర్థికంగా మరింత మెరుగైన వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో నష్టాల నుంచి బయటపడగలుగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తుల. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారపరంగా కొంత మెరుగైన పరిస్థితులుంటాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వృశ్చికం. గృహంలో ఆకస్మిక నిర్ణయాలు మార్పులు చేస్తారు. సోదరులతో కలహాలు సూచనలు కనిపిస్తున్నాయి. నూతన రుణాలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులుంటాయి. ఉద్యోగాల్లో ఊహించని స్థాన చలన సూచనలు కనిపిస్తున్నాయి. ధనస్సు. ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాల్లో మీ అంచనాలు నిజమవుతాయి. మకరం. చేపట్టిన వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి. భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయాలు విస్తృతమవుతాయి. వాహనం ఉపయోగపడుతుంది. వ్యాపార వ్యవహారాల్లో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.
ఉద్యోగాల్లో సమస్యలు పరిష్కారం అవుతాయి. కుంభం మిత్రులతో కలహ సూచనలు కనిపిస్తున్నాయి. నూతన రుణ ప్రయత్నాలు సాగిస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారంలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. మీనం కొన్ని పనులు వ్యయ ప్రయాసాలతో గాని పూర్తి కావు. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.